హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. ఈరోజు అనగా జనవరి 13, 2024కి సంబంధించి ఎటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ముందుగా చూద్దాం. మొదటి టాపిక్ ఏంటంటే ఈ నెల 14 నుంచి కామన్వెల్త్ స్పీకర్ల సదస్సు. ఇది ఎక్కడ జరగబోతుందంటే భారతదేశంలో న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇది 28వ సమావేశం అండి. జనవరి 14 నుంచి 16 వరకు జరగనుంది. అయితే ఈ సదస్సుకు మొత్తం 56 సభ్య దేశాల్లోని 42 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. అలాగే ఈ సదస్సుకు 61 మంది స్పీకర్లు అలాగే ప్రిసైడింగ్ అధికారులు కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మిగతా టాపిక్స్ ఏవైనా మనం నెక్స్ట్ క్లాసులో 14, 15, 16 క్లాసుల్లో వీటి గురించి యాడ్ అవుతాయి కాబట్టి మనం అక్కడ యాడ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, 14 నుంచి 16 వరకు కామన్వెల్త్ స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ఎక్కడ జరుగుతుందంటే 28వ సమ్మిట్. ఇది ఇండియాలో న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. మధుమేహం అంటే మనకు తెలుసు కదా, షుగర్కి సంబంధించి అధిక ఆర్థిక భారం పడుతున్న దేశాల జాబితాని విడుదల చేసింది కొన్ని సంస్థలు. ఏంటంటే ఆ సంస్థలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్ అనాలిసిస్, అలాగే వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్, అలాగే బిజినెస్ ఇన్ ఆస్ట్రియా పరిశోధకులు వెల్లడించారు. ఈ దేశాల జాబితాలో అంటే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న అధిక ఆర్థిక భారం పడుతున్న దేశాల జాబితాలో మొట్టమొదటి అమెరికా అండి, 16.5 లక్షల కోట్ల డాలర్లు. అలాగే భారత్ 11.4 లక్షల కోట్ల డాలర్లు అంట. అలాగే ఇంకేంటి, చైనాకి సంబంధించి 11 లక్షల కోట్ల డాలర్లు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ భారతదేశం 2వ ప్లేస్లో ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనధికార సంరక్షణ వ్యయం ప్రపంచ జాతీయ స్థూల ఉత్పత్తులు అంటే జీడిపిలో 1.7% అన్నమాట. అంటే మధుమేహంతో అధిక ఆర్థిక భారం పడుతున్న దేశాల జాబితాలో భారతదేశం 2వ స్థానంలో ఉంది, అమెరికా మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ మనకి అవార్డుకి సంబంధించి భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్తకు బ్రిటన్లో RAS అంటే రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ ఇచ్చిన స్వర్ణ పథకం ఇచ్చిందండి. ఎవరు అంటే శ్రీనివాస్ కులకర్ణి ఈ స్వర్ణ పథకం ప్రదానం చేసింది. ఏ స్వర్ణ పథకం అంటే RAS రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ. అయితే ఇది 1824 నుంచి ఏటా బహుకరిస్తున్నారు. అయితే దీనిలో ఆల్రెడీ బహుమతులు పొందిన వ్యక్తులు పెద్ద వ్యక్తులు ఎవరంటే ఐన్స్టీన్, ఎడ్విన్ హబుల్, అలాగే స్టీఫెన్ హాకింగ్ అండి. వాళ్ళ సరసని శ్రీనివాస్ కులకర్ణి కూడా చేరడం జరిగింది. ఒక ఖగోళ శాస్త్రవేత్త. ఆల్రెడీ ఇతను మనకి భారత మూలలో ఉన్న వ్యక్తి కదా. కులకర్ణి మహారాష్ట్రలో జన్మించాడు యాక్చువల్గా. అయితే భారత సంతకు చెందిన వ్యక్తే. అయితే మిల్లీ సెకండ్ పల్సార్ను కూడా కనుగొన్నాడు ఈయన. అలాగే 2024లో ఖగోళ శాస్త్రంలో షా బహుమతి లభించింది ఈయనకి. ఎవరికి? ఈ శ్రీనివాస్ కులకర్ణికి. అలాగే నాసా తరపున 2030లో అతినీల లోహిత కిరణాల అన్వేషణ కార్యక్రమంకు ప్రస్తుతం కృషి చేస్తున్నారు ఈ శ్రీనివాస్ కులకర్ణి గారు. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నిన్న కూడా మనకు ఒక అవార్డుకి సంబంధించి వచ్చింది. ఇది కూడా చూసుకోండి. నిన్న ఆస్ట్రేలియాకి సంబంధించి వచ్చింది, ఇదేమో మనకి బ్రిటన్కి సంబంధించి యూకేకి సంబంధించి వచ్చింది. నెక్స్ట్ వన్ ఆదివారం బడ్జెట్. ఇదే తొలిసారటండి. ఫిబ్రవరి 1 ఆదివారం కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టనున్నారు. అయితే సీతారామన్ గారికి ఇది 9వ బడ్జెట్ అంటండి. అయితే అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ను మొరార్జీ దేశాయ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మొట్టమొదటిగా ఆదివారం బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారంట. గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 1, 2026. నెక్స్ట్ వన్ PM కొత్త ఆఫీస్ సేవా తీర్థ రెడీ. యాక్చువల్గా మనకి PMO అంటాం కదా, నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా PM నూతన కార్యాలయం ప్రారంభంకు సిద్ధమవుతుంది. అయితే ఇది నిర్మాణ దశలో దీని పేరు ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్గా పిలిచిన ఈ సముదాయానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీనికి సేవా తీర్థ్ అని నామకరణం చేసింది. గుర్తుపెట్టుకోండి, పేర్లు మారుస్తుంది బీజేపీ ప్రభుత్వం. సో PMO కొత్త ఆఫీస్ పేరు సేవా తీర్థ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం అహ్మదాబాద్లో జరిగింది, గుజరాత్. భారత ప్రధాని మోడీ గారు అలాగే జర్మనీ ఛాన్సలర్ గారు ఫ్రెడరిక్ మెర్జ్ కలిసి ప్రారంభించారు. మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం ఈ టాపిక్ గురించి. సోమనాథ్ ఆలయానికి సందర్శించడం ఇవన్నీ కూడా. సబర్మతి నదీ సమీపంలో ఇది ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్కు 50 దేశాలకు చెందిన 135 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఎక్కడ జరిగిందండి? అహ్మదాబాద్. నెక్స్ట్ ఇండియా వేమర్ ట్రయాంగిల్ సమావేశంలో పాల్గొంది. వేమర్ ట్రయాంగిల్ దేశాలంటే ఏంటంటే ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ సంయుక్త సమావేశాల్లో భారత్ కూడా పాల్గొనడం జరిగింది. భారత్ తరపున మన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు పాల్గొనడం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది. హాజరవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వేమర్ ట్రయాంగిల్ సమావేశం.
నెక్స్ట్ అలాగే అరైవ్ ఎలైవ్ అను రోడ్డు భద్రతా క్యాంపెయిన్ ప్రారంభించిన తెలంగాణ సీఎం. అరైవ్ ఎలైవ్ రోడ్డు భద్రతా క్యాంపెయిన్ ప్రారంభించారు. అలాగే దేశీయంగా అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ. దీని యొక్క మ్యాక్సిమం రేంజ్ ఎంతంటే 2.5 కిలోమీటర్లు. డిఆర్డిఓకి చెందిన డిఆర్డిఎల్ హైదరాబాద్ అభివృద్ధి చేసింది దీనిని. ఆల్రెడీ మనం డిఆర్డిఎల్కి సంబంధించి రీసెంట్గా 2-3 రోజుల నుంచి మనం టాపిక్స్ చదువుతూ ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, సమీర్ వి కామత్ అని 1958లో ఏర్పడిందని డిఆర్డిఓ అనేసి. ఇక్కడ పోర్టబుల్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవబుల్ అనమాట, తీసుకువెళ్ళచ్చు ఈజీగా అని అర్థం. నెక్స్ట్ వన్, యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు 2025 గ్రహీత ఎవరంటే కర్ణాటకకు చెందిన మేజర్ స్వాతి శాంతకుమార్ గారు. యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు 2025 గ్రహీత మేజర్ స్వాతి శాంతకుమారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ చూడండి, మనకి 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఇవి మనకి మ్యాక్సిమం ఇంపార్టెంట్ అంటే కొన్ని ఇంపార్టెంట్వి చూసుకోవాలి. 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కాలిఫోర్నియాలో అమెరికాలో ఇవ్వడం జరిగింది. అందులో కేటగిరీ వైజ్గా ఫిల్మ్ అవార్డ్స్ అని ఇచ్చారు. బెస్ట్ యాక్టర్ డ్రామా వాగ్నర్ మౌరా, గుర్తుపెట్టుకోండి, ది సీక్రెట్ ఏజెంట్, మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ డ్రామా జెస్సీ బౌక్లీ హ్యామ్నెట్. అలాగే బెస్ట్ డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. అలాగే బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా హ్యామ్నెట్ ఓకేనా. నెక్స్ట్ అలాగే టెలివిజన్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ డ్రామా సిరీస్ నో హువైల్ ద పిట్. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ నటి రెహా షీహం. అలాగే ప్లూరిబస్. అలాగే బెస్ట్ సిరీస్ డ్రామా ది పిట్. ఇవి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈజీగా గుర్తుంచుకోండి. బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినా మెయిన్ ఇంపార్టెంట్ మనకి బెస్ట్ యాక్టరు యాక్ట్రెస్ డ్రామా పరంగా ఫిల్మ్ అవార్డ్స్ చూసుకోండి. టెలివిజన్ అవార్డ్స్ కూడా నార్మల్గా యాక్టర్ యాక్ట్రెస్ ఎవరో చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్, భారత మాజీ హాకీ ప్లేయర్ దేవేందర్ సింగ్ గార్చే గారు మరణించారు. అయితే ఈయన మనకి 1980 మాస్కో ఒలింపిక్స్లో గోల్డ్ విన్నర్స్లో ఒక మెంబర్ అనమాట, హాకీకి సంబంధించిన వ్యక్తి. ఒక వ్యక్తి చేసి అతను ఏ క్రీడకు సంబంధించిందని కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. దేవేందర్ సింగ్ గార్చే గారు సో హాకీ ప్లేయర్ అనమాట, ఓకేనా, చనిపోయారు. నెక్స్ట్ వన్, జాతీయ రోడ్డు భద్రతా వారం 2026 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటుందంటే జనవరి 11 నుండి 17 వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు, జనవరి 11 నుంచి 17. నెక్స్ట్ అలాగే భారత మహిళా హాకీ కోచ్గా స్టోర్జ్ మ్యారిజిన్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది మనకి స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.